అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శుభోదయం సుబ్బారావు గారు. పుష్ప 2కి వచ్చే ముందు పుష్ప ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం గుర్తొస్తుంది? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసి ఎవరైనా ఆయన ఆ జీప్లో తప్పించారు, అంత దూరం ఆ జీప్లో ఎలా రాగలుగుతారు అని చెప్పి, లేదు సార్ మీరు నాకేం పర్లేదు సార్, నొక్కడం లేదని మీరు దాంట్లో వెళ్ళండి, మీరు ఆర్టిస్టులు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అది సెట్ ప్రాపర్టీస్ వాడే దీనికి మీరు ఆర్టిస్టులు అలా పంపితే ఎలా అని చెప్పి పాపం వాళ్ళని తిట్టారు ఎక్కడ సార్. లేదు ఇది సరిపోదు, నేషనల్ అవార్డుకి ఇది సరిపోదు అని ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో అందరు ఎఫర్ట్ అని చెప్పేసి చెప్పారు. సో నిజంగానే అప్పుడు అట్లా జరిగింది. ఒక సీన్లో అయితే మేము నుంచోవాల్సి వస్తుంది, బన్నీ గారు కూర్చుంటారు, మేము నుంచోస్తే ఆయన స్పెసిఫిక్గా సారీ అని ఏమనుకోరు, మిమ్మల్ని నుంచోబెట్టి ఎన్నిసార్లు నేను చేస్తున్నాను అని. సో ఆఫ్ కెమెరా మీ ఎక్స్పీరియన్స్ ఈ పుష్ప 2కి సంబంధించి ఏదైనా మెమరీ అంటే ఏం చెప్తారు? మారేడుమిల్లి దీంట్లో ఫారెస్ట్లో షూట్ అవుతున్నప్పుడు, ఇక్కడ ఇంటీరియర్గా జరుగుతున్నప్పుడు సార్ పర్సనల్ మ్యాటర్ అవుతున్నాను, కొద్దిగా ఎక్కడ కింద బేస్ క్యాంప్లో రావడం లేట్ అయింది. ఆయనకి ఏదో జస్ట్ వాటర్ పడి కంటిన్యూటీ ఇష్యూ అయ్యి మట్టి అది చెరిగిపోయినాను. ఇంకా పుష్పలో క్యాషువల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. జైలు కూడా వెళ్ళినట్టున్నారు. దీనివల్ల ఏమైనా షూటింగ్ అయిపోయింది అంటే టీమ్ పర్టికులర్గా 18 lakhs సంథింగ్ ఎంతో పే చేసి బయటకు తీసుకొచ్చారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ట్వీట్ చేయలేదు అనేది ఫ్యాన్స్ వార్, దీనివల్ల ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది. అంత మెచ్యూరిటీతో ఆలోచించే వాళ్ళు కాదండి ఈ సెగ్మెంట్ అంతా, అంటే సారీ టు సే దిస్. బట్ ఇప్పుడు తారాస్థాయికి వెళ్తుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే హైదరాబాద్లో జరిగే ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారా లేదంటే చిరంజీవి గారా? రిలీజ్ ముందు కూడా మ్యాసివ్ సర్ప్రైజ్ ఉంటుందండి. గేమ్ చేంజర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ వేస్తున్నారు మీరు. అప్పన్న క్యారెక్టరు మన ఒక విలేజ్లో ఉండే ఒక వైట్ అండ్ వైట్ ఒక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పుష్ప 2. సో పుష్ప 2 గురించి ఇంకా మనకి ఏ అప్డేట్స్ తెలుస్తాయి, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ సీన్కి ఎలా షూట్ చేశారు అనేది చాలా క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవడానికి. సో నేను కూడా అలాగే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆర్టిస్టులు ఎవరెవరు దొరుకుతారు, ఇంటర్వ్యూ చేద్దాం, సో మూవీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అని చెప్పేసి. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు రాజశేఖర్ ఆనంగి గారు. సో ఆయన పుష్పలో మీరు చూడొచ్చు. సో క్యారెక్టర్ ఆయనది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం అన్ని సీక్వెన్సెస్లో ఉంటారు. అండ్ ఇంకా పుష్ప 2లో కూడా ఆయన క్యారెక్టర్ ఉంది. సో పుష్ప 2 మరి ఎలా ఉండబోతుంది ఏంటనేది తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. శుభోదయం సుబ్బారావు గారు. ఓకే. సో శుభోదయం సుబ్బారావు గారు, అసలు మిమ్మల్ని చూడడంగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు, మీ పేరు మర్చిపోయి నాకు ఇంట్రడక్షన్లో అదే వచ్చింది. బట్ నేను మళ్ళీ ఓకే ఈయన పేరు అది కాదు అనుకుని చెప్పాను. ఐఎమ్ బ్లెస్డ్ అండి, అంటే ఆ పేరు రావడానికి అన్నది సీరియస్లీ. అండ్ ఐ నీడ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అంటే నా ఫిలిం కెరియర్లో భరత్ నేను మూవీ తర్వాత అంటారు చూసారా, అలాగా. సో కొరలా శివ గారికి నేను ఎప్పుడూ లైఫ్ టైం ఇండెప్టెడ్ ఉంటాను. ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్ శుభోదయం సుబ్బారావు. అండ్ అంటే ఆ పేరు వినగానే నాకు ఆ డైలాగ్ అసలు అలా ఉండిపోయింది. మనుషులను చంపేసే రాతలు రాసి ఆ డబ్బుతో బియ్యం కొనుక్కుంటే మీ ఒంటికి మంచిది కాదు అని చెప్పేసి శుభోదయం సుబ్బారావు గారు అన్నట్టు. సో నేను మళ్ళీ రీసెంట్గా పుష్పాన్ని మళ్ళీ చూశాను. త్రూ అవుట్ మూవీ అంతా ఉన్నారు మీరు. అవును, అంటే మెయిన్ సీన్స్ అన్నీ కూడా. కొండారెడ్డి ఆయనకి రైట్ హ్యాండ్ ఉండదు కదా, మీరే ఇంకా రైట్ హ్యాండ్ లెక్క. సో ఇది యాక్చువల్లీ ఇవి ఒక క్యారెక్టర్స్ రిఫరెన్స్ తీసుకున్నారు. ఈ ముగ్గురు బ్రదర్స్, కొండారెడ్డి, జాలీరెడ్డి, జగ్గారెడ్డి, అలాగే ఒరిజినల్ కూడా వాళ్ళకి వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ సుబ్బారెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉన్నారు. ఓకే. అంటే ఈ కైండ్ ఆఫ్ ఉండి అంటే లైక్ ఒక గైడెన్స్ ఫోర్స్ కింద. సో అలా రిఫరెన్సెస్ తీసుకుని క్యారెక్టర్ పేరు కూడా సుబ్బారెడ్డి అనే పెట్టడం జరిగిందనమాట. అండ్ నాకు ఇన్సిడెంట్లీ ఎస్ మీద ఉన్నవని నాకు బాగా, ఐ మీన్ ఇండస్ట్రీ అంటే సెంటిమెంట్. సో నా క్యారెక్టర్ నేమ్ ఎస్ మీద ఉన్న, సినిమా పేరు ఎస్ ఉన్న, నా డైరెక్టర్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్ మీద ఉంటారు. సుకుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, ఇలా ఈ ప్యాటర్న్లో. సో అది అంటే నేను నా పర్సనల్గా అంటే నాకు బాగానే వర్కౌట్ అయింది అనమాట అది. పుష్ప 2కి వచ్చే ముందు పుష్ప ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం గుర్తొస్తుంది? నేషనల్ అవార్డు కూడా వచ్చింది అల్లు అర్జున్ గారికి. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. అంటే అలాంటి యూనో లైక్ లిమిట్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్ దాటిపోయి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు రీచ్ వచ్చింది ప్రాజెక్టు. వాట్ ఆర్ మే బై ద రీజన్స్ అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఏదైనా మనకి ప్రాజెక్ట్ బాగా రీచ్ అయింది. అంటే లైక్ నాట్ ఓన్లీ విత్ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్లో కూడా అండ్ టాప్ లెవెల్ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ మ్యాన్ అందరూ మనం చూస్తున్నాం. ఈవెన్ క్రికెట్ గ్రౌండ్లో కూడా వాళ్ళు ఏమైనా అచీవ్ చేస్తే ఈ మేనరిజం యూస్ చేయడం ఇవంతా లైక్ ఏంటంటే
బాడీ లాంగ్వేజ్ ఇదంతా యూస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల బాగా రీచ్ అయింది. అలాంటి ప్రాజెక్ట్‌లో నేను ఉండడం అనేది రియల్లీ ఐ ఫీల్ ఫార్చునేట్. అండ్ నాకు ఎస్పెషల్లీ సుకుమార్ గారిది నాకు ఆల్మోస్ట్ ఆల్ 5 ప్రాజెక్ట్స్ అయినాయి. లైక్ అంటే సుకుమార్ సార్ టీమ్‌వి. ఇప్పుడు 'పుష్ప 1, 2', 'ఉప్పెన', అలాగే మన 'విరూపాక్ష', 'దసరా' అంటే సుకుమార్ రైటింగ్ సార్ టీమే కదా! అలాగే 'మైత్రి మూవీస్' వీళ్ళందరివి. కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ నేననే కాదు చాలామంది చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర 1 స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ అయిపోతుంది. రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ బ్యాక్ అయింది యాక్చువల్లీ 1. సో దానికన్నా షూటింగ్ అనేది లైక్ ఆల్మోస్ట్ ఆల్ 4-5 ఇయర్స్ అసోసియేషన్ అనమాట. అంటే ఈ టీమ్ అంతా. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ద ఎంటైర్ టీమ్. అండ్ అసలు మాట్లాడకుండా చాలా చాలా అంటే లైక్ ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ మెమరబుల్ థాట్స్ అవన్నీ. ఓకే. అంటే రైట్ ఫ్రమ్ డే 1 నాకు ఐ స్టిల్ రిమెంబర్ మారేడుమల్లిలో మేము షూట్ స్టార్ట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అది ఆ రోజు దీపావళిలోనే డే 1 షూట్ స్టార్ట్ చేసాము. ఈవినింగ్ అందరూ అక్కడ ఏదో అవుట్డోర్ మేము కూర్చొని అలా అంటే ఆబ్వియస్లీ దీపావళి అంటే ఎవరైనా ఫ్యామిలీస్తో ఉందాం అనుకుంటారు. బట్ ఇంకా అక్కడ మేము ఎవరెవరైతే అవుట్డోర్లో ఉన్నామో మారేడుమల్లిలో మేమందరూ ఏదో గ్యాదర్ అయ్యి చిన్న ఏదో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో డే 1 వచ్చి నాకు మీరు 1లో చూసుకుంటే ఈ దుడ్డు తేయడానికి కదా క్యాష్ తేయడానికి ట్రావెల్ అవుతాం కదా జీప్లో వెళ్ళి అక్కడ ఫైట్. సో అది స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సో ఇంటీరియర్స్ బాగా మన మారేడుమల్లి నుంచి భద్రాచలం వెళ్ళే ఘాట్ రోడ్ ఉంటుంది. అలాగే ట్రావెల్ అవుతూ ఎక్కడో లైక్ ఇచ్చేసాం. మధ్యలో ఏంటంటే మనకు ప్రాపర్ ఇవి కూడా సిగ్నల్స్ కూడా రావు. సో అంటే లైక్ జెమ్ ఆఫ్ అ పర్సనాలిటీస్ అండి. ఇప్పుడు సుకుమార్ గారు కానీ బన్నీ గారు కానీ డే 1 అసలు యాక్చువల్గా అప్పటికి నన్ను అంటే చూశారు కానీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అంత రెగ్యులర్గా అవ్వలేదు సూపర్ సార్తో. సో చూశారు ఆ జీప్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా మాకు బేస్ అండ్ వుడ్స్లో బేస్ క్యాంప్. ఎక్కడన్నా ఫుడ్ కానీ ఏదైనా వెహికల్స్ ప్రాపర్టీస్ కాస్ట్యూమ్స్ అన్నీ అక్కడ మారేడుమల్లి వుడ్స్లో బేస్ క్యాంప్ అనమాట. అక్కడ నుంచి ఎక్కడికి షూటింగ్ స్పాట్ అయితే అక్కడ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. వీళ్ళు ఎవరో తెలియక మీరు ఆ జీప్లో వెళ్ళిపోండి సార్ అన్నట్టు చెప్పారన్నమాట ఆ స్పాట్ వరకు. ఆయన వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసి ఎవరైనా ఆయన ఆ జీప్లో తప్పించారు, అంత దూరం ఆ జీప్లో ఎలా రాగలరు మీరు అని చెప్పి, లేదు సార్ మీరు నాకేం పర్లేదు సార్ నోకం లేదని మీరు దాంట్లో వెళ్ళండి, మీరు ఆర్టిస్టులు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అది సెట్ ప్రాపర్టీస్ వాడే దీనికి మీరు ఆర్టిస్టులు అలా పంపితే ఎలా అని చెప్పి పాపం వాళ్ళని తిట్టారు యాక్చువల్గా సార్. అంటే ఆ కైండ్ ఆఫ్ కన్సర్న్ కూడా ఉంటుంది ఆర్టిస్టుల మీద. ఆర్టిస్ట్ అనేది ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి. ఆ పెర్ఫామ్ చేయడానికి కంఫర్టబుల్ జోన్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తారనమాట. అండ్ మధ్యలో నాకు చిన్న హెల్త్ ఇష్యూ అయితే లైక్ ఇమీడియట్గా వాళ్ళ పర్సనల్ మీద సాయి గారిని పంపించి రాజమండ్రి వరకు పంపించి దగ్గరుండి కేర్ తీసుకుని అంతా అయిపోయి చేసి, సో ఆ టైంలో కొద్దిగా ఏంటంటే పుష్ చేసి, అంటే నేను కంపల్సరీ ఉండాలి. ఇదే సేమ్ అంటే మనం కొంచెం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ సీన్ చేస్తాం కదా, అక్కడ నన్ను అవాయిడ్ చేయడానికి ఉండదు. సో ఇమీడియట్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే సీన్స్ చేసుకుని మళ్ళీ నేను సెట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం. సో ఈ కైండ్ ఆఫ్ లైక్ ఆర్టిస్ట్ కన్సర్న్స్ అన్నీ బాగా చూసుకుంటారు. అంటే సో యూజర్ ఫ్రెండ్ వాట్ యు కాల్ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అనమాట. సో ఆబ్వియస్ ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవరికైనా చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అండ్ బాగా పెర్ఫామ్ చేయగలరు. అల్లు అర్జున్ గారితో ఇంటరాక్షన్ జరిగింది ఆ టైం. ఆ టైంలో అదే చెప్తున్నా. ఎప్పుడైతే ఈ జీప్ వెళ్ళినప్పుడు ఏమైందంటే మధ్యలో వాకీ టాకీస్ కూడా సిగ్నల్స్ రావన్నమాట డీప్ దీంట్లో వెళ్ళేటప్పుడు. సో ఎక్కడో జీప్ మిస్ అయింది, అక్కడ ఉండి మాట్లాడుకోవడం. సో ఆయన ఏంటంటే ఎక్కడ స్కోప్ దొరికినా డెఫినెట్లీ వేరే వర్డ్స్ కనుక్కుంటారు. ఎలా ఉన్నారని బయట, మరి ఓకే బయట ఎలా ఉంది లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, సో ఇవన్నీ బాగా అంటే ప్రొవైడెడ్ మనకు ఆ టైం గ్యాప్ దొరికితే డెఫినెట్లీ విల్ ఇంటరాక్ట్ విత్ అస్ అనమాట. అంటే నార్మల్గా ఏముందంటే మనం అనుకుంటాం పెద్ద హీరోస్ స్టార్ హీరోస్ కదా, మనం ఆ డిస్టెన్స్ మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వరు. సో అయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది, ఆ మూవీ చేస్తున్నప్పుడు మూవీ హిట్ అవుద్దా లేదనేది పక్కన పెడితే నాకు నేషనల్ అవార్డు రావాలి, ఇది కొట్టాలి సర్కిల్ అనేది. ఆయన కూడా సుకుమార్ గారు కూడా ప్రతి షాటు ప్రతి సీను లేదు ఇది సరిపోదు, నేషనల్ అవార్డుకి ఇది సరిపోదు అని ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో అందరు ఎఫర్ట్ అని చెప్పేసి చెప్పారు. సో నిజంగానే అప్పుడు అట్లా జరిగిందా? ఎస్ అండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండి. దీనికి ఏంటంటే ఫార్ములా పెద్ద అంటే లైక్ వెనకాల ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఏంటి కదా, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అంటే సి బన్నీ గారు చెప్పినట్టు ఆ గోల్తో వర్క్ చేశారు. సి కీపింగ్ ఏ సైడ్ అదే ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది, టాక్ వస్తుంది లేదా, బట్ ఈ క్యారెక్టర్కి అయితే రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూని వర్క్ చేశారు. అండ్ మేము చూస్తుంటాం కదా లైవ్గా ఈవెన్ 100% మేమందరికీ అనుకుంటాం అంత బాగా వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఇంకో టేక్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటాం. ఇంకా బెటర్మెంట్ కోసం ఇంకా అండ్ నేను గ్రాన్యులర్ డీటెయిలింగ్ అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు.
ఓకే. క్వాలిటీలో ఎక్కడ ఒకవేళ ఎక్కడైనా ఒక చిన్నదేమైనా మైన్యూట్ ఉన్నా లేదు వీ హ్యావ్ టు గో అని చెప్పి మేము అదే అనుకుంటాం. అంత బాగా చేశారు అసలు 100% అయిపోయింది. లేదు ఇంకోటి చేద్దాం ఏమో చెప్పలేము, ఇంకొద్ది అవుట్పుట్ ఇంకో బెటర్మెంట్ రావచ్చు కదా. అందుకు చాలా డీటెయిలింగ్ చేస్తుంటారు. అండ్ ఒక సీన్లో అయితే మేము నుంచోవాల్సి వస్తుంది. బన్నీ గారు కూర్చుంటారు, మేము నుంచి వస్తే ఆయన స్పెసిఫిక్గా సారీ అని ఏమనుకోదు, మిమ్మల్ని నుంచోబెట్టి ఇన్నిసార్లు నేను చేస్తున్నాను అని అంటే లేదు సార్, మనకి ఎండ్ అవుతారు, ఎవరికైనా కావాల్సింది అంటే అవుట్పుట్ బాగుండాలి. సో ఆ కైండ్ ఆఫ్ దీంతో డెడికేషన్తో వర్క్ చేశారనమాట. దాని రిజల్టే నేషనల్ అవార్డు వచ్చింది. యా. సో పుష్పకి అంటే ఇంత క్రేజు, ఇంత హైపు, ఇంత పెరిగిన తర్వాత పుష్ప 2 స్టార్ట్ చేసి షూటింగ్ చేస్తున్నప్పుడు సుకుమార్లో కానీ, అంటే సుకుమార్ గారిలో కానీ, అల్లు అర్జున్ గారిలో కానీ, అంటే ఎటువంటి ఎఫర్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా, అంటే మూవీ మీద హైప్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి దానికి తగ్గట్టే చేయాలి అని చెప్పి ఎటువంటి కేర్ తీసుకుని ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు? యా, అదే చెప్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ డే నుంచి ఎలా స్టార్ట్ మీకు 1కి దీనికి తేడా ఎలా వస్తుందంటే 2కి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీకు ఏమవుద్దంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అండ్ ఎక్సీడ్ చేయాలి ఎక్స్పెక్టేషన్స్ని. సో అదే చెప్తాను కదా, ప్రతిదీ ఎక్కడైనా ఏంటంటే అన్నీ చూసి ఇప్పుడు దగ్గర 2.5 years 3 years అయిపోయింది 1కి 2కి. క్యారెక్టర్స్ లుక్ వైజ్ కానీ లేకపోతే ఎటైర్ కానీ ఏదో ఒకటి మారుతుంది. సో అవన్నీ క్లియర్గా అలా అప్పుడు ఏం కాస్ట్యూమ్ యూజ్ చేశారు, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అన్నీ రిఫరెన్స్ అప్పుడు 1లో అన్ని రిఫరెన్స్ తీసుకొని అప్పుడు కంటిన్యూటీ కరెక్ట్గా ఉన్నాయి లేదు. ఈవెన్ ఇప్పుడు 1లో ఏం వాడాం ఇప్పుడు కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి, యాక్సరీస్ కానీ ఇది కానీ. అంటే ఆ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ కూడా ప్రతిదీ పట్టించుకొని చేశారనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఏముందనంటే ప్రాజెక్ట్ మీద అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎక్కడ ఏది చిన్నది ఇదే మిస్ అయినా అదేంటంటే అంటే లైక్ ఓవర్ ఎంఫసిస్ ఫోకస్ అయిపోతుంది దాని మీద. సో అందుకు ప్రతిదీ ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా జాగ్రత్త తీసుకున్నారు. ఓకే. అయితే ఆగస్టు 15కి రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిలే అవుతూ వచ్చింది. సాంగ్స్ రిలీజ్ చేశారు, అంతా ఓకే అనుకున్న తర్వాత సడన్గా పోస్ట్ పోన్ చేశారు. అవును. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా ఒక 3 యూనిట్స్గా షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఏం జరిగింది? అంటే ఇదండి ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదా, మనం ఎండ్ ఆఫ్ ద డే మీకు పెద్ద ప్రాజెక్ట్స్ ఏదైనా చూసుకోండి, ఏదైనా షార్ట్ స్పాన్లో అయిపోయిందా షూటింగ్, ఏదైనా టేక్స్ టైం. ఎందుకంటే మనకి ఆ ప్రాపర్ అవుట్పుట్ రావడానికి ఆ ప్రాపర్ సఫిషియెంట్ టైం కావాలి. ఎస్ డెఫినెట్లీ ముందు ఒక డేట్ అనుకున్నారు, బట్ థింగ్స్ డి నాట్ వర్క్అవుట్. అంటే ఎందుకంటే మ్యాసివ్ అయిపోయింది కదా. ఇప్పుడు నీకు అదే చెప్తున్నా, ఇప్పుడు ఓన్లీ ఒక పర్టికులర్ లిమిటెడ్ టు 1 state అనుకుంటే అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ రీచ్ పెరిగింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. దాన్ని బట్టి ఏంటంటే టైం కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది, మినిమం టైం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో డెఫినెట్లీ ఇట్ టుక్ టైం. అంటే మన ఆగస్ట్ 15కి ఏం చేశారు అప్పుడు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు ఏంటంటే లైక్ ప్యారల్గా యూనిట్స్ చేసి కూడా ఫినిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా మీకు వెరీ రీసెంట్లీ బయట కూడా వచ్చింది శ్రీలీల గారు ఐటమ్ సాంగ్, అప్పుడు కూడా వేరే సాంగ్ పక్కన ఉంటే వేరే అదర్ యూనిట్స్ వేరే షూటింగ్స్ కూడా అవ్వడం జరిగింది. సో ఇట్ హ్యాపెన్. అంటే చెప్తాను కదా, మనకి అవుట్పుట్ రావాలంటే డెఫినెట్లీ సమ్ టైమ్స్ ఏంటంటే అది టైం కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది. అది ఓకే. స్టిల్ జరుగుతుందా షూటింగ్? అయిపోయిందండి షూటింగ్ Okay. అయిపోయింది. మీ క్యారెక్టర్ ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? నావి బాగానే అండి, లెంతీగానే జరిగినాయి. నెంబర్ ఆఫ్ డేస్ అంటే కరెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయలేదు కానీ బట్ గుడ్. యా అంటే మెజారిటీ ఆఫ్ ద దీంట్లో ఉంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ డోంట్ నో. మనం ఏంటంటే ఫైనల్ అవుట్పుట్లో మనం చెప్పలేం కదంటే దేర్ ఆర్ స్కోప్ ఆఫ్ ట్రిమ్మింగ్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి. సో ఒక సీన్లో కనబడినా 2 సీన్లో కనబడినా అంటే అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్లో షూటింగ్ అయితే నెంబర్ ఆఫ్ డేస్ చాలా చేసాం కానీ బట్ వాట్ మ్యాటర్ ఈస్ మనం స్క్రీన్ స్పేస్ మీద ఎంత కనబడ్డాం అన్నది. బట్ ఒక సీన్లో కనబడినా 2 సీన్లో కనబడినా వన్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎస్పెషల్లీ 1లో చేసాం ఒక హ్యాపీనెస్, 2లో అనేది ఏంటంటే దానికి లిమిట్స్ లేవు వాట్ ఎవర్ లైక్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఎంత హైప్ వచ్చిందో అన్నది. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంతే. అంటే ట్రైలర్ చూస్తే మొత్తం పవర్ ప్యాకెట్ ట్రైలర్ లాగా అనిపించింది. మొత్తం హీరో సెంట్రిక్గానే ట్రైలర్ కట్ చేశారు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనుకుంటా. అవును అవును. సో అంటే స్టోరీ వైజ్ కూడా అంటే ఇప్పుడు అక్కడ కూలీగా వచ్చి ఆ సిండికేట్కి తను ఎలా యజమాని అయ్యారు, తర్వాత నుంచి ఎలా అనేది లైఫ్ అనేది చూపించారు ఎండ్ వరకు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా తను మార్కెట్ అనేది ఎట్లా పెంచుకుంటూ వెళ్ళారు అనేది చూపిస్తారు అనేది స్టోరీ లైన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని అంటే హీరో ఎలివేషన్స్ పెట్టేసి జస్ట్ అంటే స్టోరీ అందులో ఇంకా చెప్పడానికి ఏముంది, జస్ట్ ఎలివేషన్స్తో అండ్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఏమైనా చూపిస్తారు అనేది ఏమైనా అనుకుంటున్నారు? సో ఇప్పుడు అన్నీ మనం డీటెయిల్గా ఇక్కడే డిస్కస్ చేస్తే ఐ డోంట్ వాంట్ బి ఎ స్పాయిలర్. సో మనకి ఇంకా హార్డ్లీ వెరీ షార్ట్లీ మనకు ఉంది కాబట్టి ఎస్, బట్ డెఫినెట్లీ ఏంటంటే అదే ఇప్పుడు మనకి ఏంటంటే మనం అంటే టైటిల్ ట్యాగ్ లైన్సే 1 వచ్చి పుష్ప ద రైజ్, ఇది పుష్ప ద రూల్. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్
అంటే మీకేంటంటే రైట్ ఫ్రమ్ ఒక రోజు కూలీ తీసుకునే ఒక కూలీ దగ్గర నుంచి తర్వాత 4% పార్ట్నర్ అయ్యి తర్వాత సిండికేట్ లీడ్ అయినంత వరకు మనకు చూసాం. తర్వాత మ్యాక్సిమం డామినేట్ చేస్తూ సిండికేట్ అంతా తిని చేతిలోనే ఉంటూ ఈవెన్ ఒక వచ్చిన పోలీస్ కాప్ ఫహద్ ఫాజల్‌తో కూడా షెకావత్‌తో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకొని ఫైనల్‌గా మనం అదే ఎండ్ చూసాం. సో ఆబ్వియస్లీ దాని తగ్గట్టుగానే ఇప్పుడు మన టైటిల్ వచ్చి ఏంటి రూల్స్ అంటే ఇది గెస్ వర్క్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఇప్పుడు రూల్ అనేది ఆబ్వియస్లీ ఏంటంటే స్కేల్ పెరుగుతుంది. ఇంకా లైక్ ఏంటంటే లైక్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మారేడుమిల్లి ఫారెస్ట్ నుంచి తిరుపతి నుంచి చెన్నై వరకు మనం చూసాం పార్ట్ 1లో. తిరుపతి వీధులు మంగళం అనే వీధి యాక్చువల్గా మంగళం సీన్ అనే సునీల్ గారి క్యారెక్టర్ ఉంది కదా, మంగళం అనే వీధి యాక్చువల్గా తిరుపతిలో. అవన్నీ అక్కడ రిఫరెన్స్లే తీసుకొని చేశారు యాక్చువల్లీ లైవ్ ఇదిగా. సో చెన్నై వరకు మనం చూసాం దీంట్లో. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు ఏంటంటే ఇంటర్నేషనల్ అనే పదం వచ్చింది కాబట్టి మన దీంట్లో ట్రైలర్లో డెఫినెట్లీ ఆ స్కేలింగ్ ఉంటుంది. అంటే ఇతని లైక్ గ్రోత్ ప్రాస్పెక్టివ్నెస్ ఏంటంటే ఆ లెవెల్లోనే ఉంటుంది. ఆయనే చెప్పారు కదా ఇది. అంటే ట్రైలర్ నేను ఒక షార్ట్ ఒకటి పాస్ చేసి చూస్తే ఆయన చైనా అనుకుంటా, మొత్తం చైనా వాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చున్నట్టు ఉన్నాడు. మీకు 1 స్టార్టింగ్లో మీకు గుర్తుందా ఏమో? స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1లో? అది గిటార్ ఒక ఇన్స్ట్రుమెంట్ వైలెంట్ అదంతా మనకి అదంతా మన. సో ఆబ్వియస్లీ అక్కడ మీకు లీడ్ ఇచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఉంటుంది. ఓకే, మీకు అక్కడ లీడ్ ఇచ్చారు కదా. అంటే మన ప్రోడక్ట్ పుష్ప డీల్ చేసే ఏదైతే ప్రోడక్ట్ ఉందో అక్కడ వరకు ఎక్స్పోర్ట్ అయ్యి వాళ్ళు అలా ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో వాడుతున్నారు అని అంటే సో ఆబ్వియస్లీ మళ్ళీ అలాగే ఉంటుంది స్క్రీన్ ప్లే. సార్ది ఎప్పుడు ఏంటంటే చాలా టిపికల్ ఇది కదా లక్కల్ మాస్టర్ది. సో మీకు అక్కడ స్టార్టింగ్ లీడ్ అక్కడ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా డెఫినెట్లీ మీకు అది ఉంటుంది, రిఫరెన్స్ ఉంటుంది. నేను మీరు ఆల్రెడీ ట్రైలో కూడా మన షార్ట్స్ చూసాం కాబట్టి ఇదంతా నేను ఏంటంటే చెప్తున్నాను కదా, నేను యాక్టర్గా నేను మీకు చెప్పట్లేదు, మీలాగా ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రైలర్ చూసి నా గెస్ వర్క్ అంతే. అండ్ ఇంకంటే మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే కొండారెడ్డి చనిపోయిన తర్వాత జక్కారెడ్డి జాలరెడ్డితో ఫైట్ జరుగుద్ది. జాలరెడ్డి కదలలేని స్థితిలో ఉంటాడు. ఆ క్యారెక్టర్ మనకి అక్కడే వీల్ చైర్లో చూపెడతారు. కొండారెడ్డి గారు చనిపోయినప్పుడే ఆయన వీల్ చైర్లో ఉంటారు యాక్చువల్గా ఆల్రెడీ గారు. సో నెక్స్ట్ జక్కారెడ్డి మీరు కూడా ఇంకా పుష్పతో కలిసిపోతారు. వాళ్ళతో ట్రావెల్ అవుతుంటాయి. ఇప్పుడు మీకు 1లో కొండారెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మీకు లాస్ట్లో నేను కేశవ ఆ లుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అంటే దట్ ఇండికేట్స్. అండ్ తర్వాత మీకు ఎప్పుడైతే ఈవెన్ అడవిలో వీళ్ళిద్దరి బాడీస్ తీసుకొస్తుంటారు, మన ఓబులేస్ది మన కొండారెడ్డి గారి బాడీస్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా నేను వచ్చి ఆఫర్ చేస్తాను. అది యాక్చువల్గా కొండారెడ్డి ప్లేస్ అది జీప్లో. ఆ జీప్లో కొండారెడ్డి ప్లేస్ని తీసుకొచ్చి నేను అంటే సింబాలిక్గా వీఆర్ యాక్సెప్టింగ్ మా బాస్ చనిపోయాడు, సో వీఆర్ యాక్సెప్టింగ్ యాస్ అ బాస్ అన్నట్టు ఆయనకు ఆఫర్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు అది పాస్ చేసి చూస్తే కనబడుతుంది. అంటే ఒక ర్యాంప్ షాట్లో వెళ్ళిపోయింది అది. నేను వచ్చి పరిగెట్టుకుని వచ్చి పుష్ప నడిచి వస్తుంటే నేను ఆఫర్ చేస్తాను, పుష్ప కూర్చో పుష్ప అని చెప్పాను. అంటే కొండారెడ్డి పొజిషన్ ఇంకా నీదే అన్నట్టు సింబాలిక్గా చెప్తాను. తర్వాత ఇక్కడ సిండికేట్ మీటింగ్ అవుతుంది. అక్కడ కొండారెడ్డి గారి బాడీ ఉంటే ఇక్కడ సిండికేట్ మీటింగ్లో కూడా జక్కారెడ్డి గారు ఆఫర్ చేస్తారు, కూర్చో పుష్ప చెప్పు ఇంకా. సో అక్కడే కదా రావు రమేష్ గారు డిసైడ్ చేస్తారు ఇక్కడ నుంచి సిండికేట్ ఇదనే చూసుకుంటాడని చెప్పని. సో అలాగా అక్కడే ఆ మీటింగ్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే యాక్సెప్టెన్స్ వచ్చేసింది ఐదర్ జక్కారెడ్డి గారు కానీ మా టీం అంతటికి. సో అక్కడే తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా కేశవ నేను లుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుని అంటే ప్రాపర్గా ఆడియన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు ఏంటంటే కలిసి ట్రావెల్ అవుతారని చెప్పని. సో ఆ విధంగానే ఉంటుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, రైట్. అయితే మరి ఇప్పుడు పార్ట్ 2లో మీరు కలిసి ట్రావెల్ అయితే జాలరెడ్డి క్యారెక్టర్ ఏంటి? సో ఆయన ఏం చేయబోతున్నారు? అలాగే ఉంటుందా? అసలు క్యారెక్టర్ ఉంటుందా? చూడండి తెలుసు వాచ్ అది మన స్క్రీన్లో చూస్తేనే బెటర్. ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు మనం చెప్పడం, ఎందుకంటే ఇంకా మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి లెట్ ద ఆడియన్ హ్యావ్ దట్ లైక్ ఆ సస్పెన్స్ వాట్ ఎవర్ ఆ జీల్ ఉండేటటువంటి పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే బెటర్ అవన్నీ. ఓకే, రైట్. అంటే ట్రైలర్ కొంచెం డీటెయిలింగ్ చేస్తూ ఉంటారు కదా. లేదా మీకు ట్రైలర్లో మీకు ఏమున్నది మొత్తం పుష్ప దరువుల క్యారెక్టరైజేషన్ గురించి ఉంది. మీకు ఏంటంటే ఆ షార్ట్స్ ఏవైతే మీకు యూజ్ చేశారో డెఫినెట్లీ అవి ఏంటంటే మీకు అంటే అంత కన్వే చేయలేదు ట్రైలర్లో మీకు. ఓకే, పుష్ప ఏ రేంజ్లో ఎలా ఉంటా పీక్స్ వరకు అంటే మనకి ఏంటంటే హెలికాప్టర్ షాట్స్ ఈ కైండ్ ఆఫ్ అంటే మనకి ఏంటంటే ఏ స్కేల్ వరకు పుష్ప రూల్ వెళ్తుంది అన్నట్టు వరకు మనకు అర్థమవుతుంది. కానీ అసలు డ్రామాటిక్ జరిగే సీన్స్ పరంగా కానీ ఇది కానీ ఏది మనకి అంత డీటెయిలింగ్గా మనకి కన్వే చేయలేదు ట్రైలర్లో. ఓకే, కానీ అంటే ఒక సీను ఎవరో క్యారెక్టర్ చనిపోయింది. ఆ క్యారెక్టర్ ఎవరు అంటే శ్రీవల్లి క్యారెక్టరా
లేదంటే కేశవ క్యారెక్టరా, ఇంకెవరైనానా అనేది అదొకటి డీకోడింగ్ చేయడానికి ట్రై రీకోడింగ్ అయింది. ట్విట్టర్లో కూడా అది పెద్ద ఏమంటారు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది అది. రష్మిక క్యారెక్టర్ చనిపోతుంది అనేది ఎక్కువ మంది అనుకుంటున్నారు. అవునవును, యా. సో ఏంటంటారు అసలు ఆ ట్రైలర్లో అది ఎవరిది ఏంటి? అదే మీరు చూశారు కదా, చిత్తి డీకోడ్ చేయండి, జూమ్ చేసి ఎవరిదో అని సో అంటే చాలామంది అక్కడ అంటే ట్విట్టర్లో కూడా చూస్తున్నాం కదండి, సోషల్ మీడియాలో కూడా అందరూ చాలామంది పాస్ చేసి 0.25 స్పీడ్లో పెట్టి స్క్రీన్ షాట్స్ తీసుకొని చాలా చూశాను నేను. అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంగళసేన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఒక పుష్ప లేరు, ఇంకెవరు కనబడట్లేదు. సో దాన్ని బట్టి ఎవరి ఇమాజినేషన్ వాళ్ళు పెడుతున్నారు. చాలా మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్ మన ఎవరు రష్మిక గారు చనిపోయారో, కేశవ చనిపోయారో, కొంతమంది ఏంటంటే ఇంకా అదేంటే జస్ట్ ఒక గేమ్ లాగా. ఇప్పుడు మనకి గ్లిమ్స్లో చూసాం కదా, పుష్ప ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేయలేదు. టీవీలో చూస్తుంటారు జనాలు, పుష్ప వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అన్నట్టు గ్లిమ్స్లో చూసాం కదా. సో అది చూసి చాలామంది అంటే ఆ రిఫరెన్స్ తీసుకొని పుష్ప ఉన్నట్టు క్రియేట్ చేస్తారు, కానీ పుష్ప కాదు, మళ్ళీ పుష్ప బ్యాక్ వస్తాడు. సో ఎవరి ఇమాజినేషన్ క్యారెక్టర్ చనిపోతుంది అలా ఉన్నాయి. చాలా మంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అంటే ఇది చూసి ట్రైలర్లో ఆ చిది చూసి ప్రతి ఒక్కరికి అదే మెయిన్ మీరు అన్నట్టు ఏంటంటే అది ఒక ఏంటది ఫూకిల్డ్ కట్టప్ప ఇది వచ్చింది కదా. సో అలాగా ఫూకిల్డ్ బాహుబలి అని చెప్పని. సో ఇప్పుడు మీరు దీంట్లో కూడా వేసారు కదా, దేవరలా కూడా వేసారు. అలాగే ఇట్స్ లైక్ అది స్క్రీన్ మీద చూద్దాం, అదే దానికి ఆన్సర్ అన్నది. అంటే ఎక్కువగా జాతర సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో జాతర సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది, మీరు చేసిన సీన్స్లో అక్కడ మీరు లైవ్లో చూసిన సీన్ ఏదైనా ఇది నిజంగా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా సీన్ చాలా బాగుంది. మీకు నాకు తెలిసి నేను చూసిన సినిమాల్లో కానీ అంటే మన మ్యాక్సిమం ఇండస్ట్రీలో అమ్మోర్ సినిమాలో మనందరికీ ఫోన్ కాల్ వచ్చినాయి. అమ్మోర్ మూవీలో దీంట్లో వస్తాయి మళ్ళీ లైవ్ ఫోన్ కాల్ వస్తాయి. సో అందరూ హారతలు అవన్నీ ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. ఎందుకంటే మీకు ఇది తిరుపతిలో జరిగే ఒరిజినల్ జాతర. సో ఆ తిరుపతిలో ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళని కొంతమంది కంపల్సరీ షూట్ అయినప్పుడు అలా జాతర ఎపిసోడ్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఉన్నారు. అంటే ఆచారాలు ఏంటి, పద్ధతులు ఏంటి, ఎక్కడ మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్. నిజంగా చెప్తాను కదా, చూస్తే నిజంగా మనం ఆ 15 to 20 minutes ఏదైతే ఎపిసోడ్ వస్తుందో మనం నిజంగా తిరుపతిలో ఉన్నామని ఫీల్ అవుతాం. అంటే నిజంగా లైవ్ తిరుపతి వీధుల్లో ఉండి అది చూస్తున్నట్టే మనం ఫీల్ అవుతాం. సో ఇట్స్ లెంది ఎపిసోడ్. మీకు అది చెప్తాను కదా, ఇంక లైవ్ ఫోన్ కాల్ వస్తున్నాయంటే మీకు అర్థం చేసుకున్నాను, అంత ఇదిగా ఉంటుంది. అండ్ ఇంకొక అరగుండు క్యారెక్టర్ అది కూడా బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఎవరు పర్సన్ ఎవరని చెప్పి పార్ట్ 1లో ఆయన ఎక్కడ కనిపించలేదు. లేదు. సో పార్ట్ 2లో ఆయన కూడా కొంచెం ఇటువంటి గెటప్లోనే ఉన్నాడు, కాకపోతే అరగుండుతో ఉన్నాడు. అవునవును, చెప్పులు దండేసి. ఏం జరిగిందంటారు అది జాతర సీన్? లేదు, నేను హానెస్ట్ లేదు, నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే మేము యాక్చువల్గా స్టోరీ పరంగా మేము జాతర సీన్లో మేము ఉండం యాక్చువల్లీ. సో అంటే మామూలుగా వెళ్ళి విజిట్ చేసాం తప్పితే, అంటే మాకు కూడా యాజ్ అన్ ఆడియన్స్ ఎలా ఉంటుంది ఏంటన్నది చూసాను తప్పితే. కానీ సో ఏంటది ఆ క్యారెక్టర్ ఏంటనేది నిజంగా నాకు ఐడియా లేదు. ఓకే, రైట్. సో ఆఫ్ కెమెరా మీ ఎక్స్పీరియన్స్ ఈ పుష్ప 2కి సంబంధించి ఏదైనా మెమరీ అంటే ఏం చెప్తారు? మంచి మెమరీ అల్లు అర్జున్ గారితో కానీ సుకుమార్ గారితో కానీ? అంటే మాకు గారితో అయినా మేమే ఏంటది మ్యాక్సిమం అంటే లైక్ మేజర్ సీన్స్, ప్రైమరీ కాంబినేషన్స్ అన్నింటిలో ఉండడం జరిగింది. అదే చెప్పాను కదా, ఇప్పుడు 1లో ఏదైతే ఉన్నామో 1 యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్గా వ్యాస్ట్ అంటే ఎక్స్టీరియర్స్ అవన్నీ చేయడం. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమమ్ మెజారిటీ ఆఫ్ ద షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. అంటే ఈవెన్ బయటికి స్టార్టింగే ఏవైతే ఎక్స్టీరియర్స్ ఉంటాయో అవుట్ ఆఫ్ అంటే మారేడుమిల్లి మ్యాక్సిమం 1లో కవర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంటీరియర్స్కి వెళ్ళి చేయడం జరిగింది. సో ఇక్కడ మేము చేసిన దాంట్లో మ్యాక్సిమం ఏంటంటే విత్ ఇన్ ఫిలిం సిటీ కాంపౌండ్లోనే జరిగింది అనమాట. ఏమైనా సెట్స్ కానీ ఏదైనా ఒకటి. 2లో డెఫినెట్ ఇప్పుడు మనకి ఏంటంటే మాకు 2లో స్కోప్ వచ్చినప్పుడు కూడా మన ఎస్పెషల్లీ మాకు ఏంటది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కరెక్ట్గా మాకు షూట్ అవుతుంది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇచ్చేసాం. సో ఆయన అసలు ఏం మిస్ చేస్తుంది ఇప్పుడు వద్దు అంటే షూటింగ్ దీంట్లో ఉన్నాం, ఇప్పుడు కావాలంటే ఈవినింగ్ మనం మాట్లాడుకుందాం అని చెప్పని. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు దీంట్లో కూడా అప్పుడు కూడా మాకు చెప్పారు. ఇప్పుడు మొన్న ఏంటది అన్స్టాపుల్లో చెప్పిన విషయమే మాకు అప్పుడు కూడా చెప్పారు యాక్చువల్గా వచ్చిన వెంటనే. నేను యాక్చువల్గా ఇది నేను పర్టికులర్గా వీ ఎయిమ్డ్ ఎట్ ఇట్ అండ్ వీ గాట్ ఇట్ అని చెప్పాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు అప్పట్లో చిరంజీవి గారు కూడా ఒకసారి చెప్పారు, మనకేంటంటే బయట స్టేట్స్కి వెళ్తున్నప్పుడు మన తెలుగు వారికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంత రికగ్నైజేషన్ లేదు అని చెప్పాను. అంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్ వాళ్ళకి నార్త్ వాళ్ళకి అలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదు. సో ఈయన కూడా ఏంటంటే సేమ్ అలాగే ఒక ఎయిమ్ గోల్ పెట్టుకొని ఇది పర్ఫెక్ట్గా ఇచ్చేసి దానికి వర్కౌట్ చేసి ఆ డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టి సాధించారు అది. అండ్
డెఫినెట్లీ ఎక్స్పెషలీ సార్ ఏంటంటే సార్తో నాకు ఇదేంటంటే 1 కానీ 2 కానీ నాకు ఒక పర్టికులర్ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే నన్ను యాక్చువల్గా ఇనీషియల్ పార్ట్ 1లో చూసుకుని నా అటైర్ చూసి లుక్ చూసి నేను ఏదో చాలా ఏజ్డ్ పర్సన్ అని చెప్పి సుకుమార్ సార్ అనుకొని చాలా ప్రతిదీ నాకు చాలా కాషియస్గా ఉండేవారు. అని చెప్పాను మన వెహికల్ ఎగ్జాంపుల్ కానీ లేదంటే తర్వాత వీళ్ళు ఎవరో తెలిసిందంటే నా ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నుంచి చాలా జోవియల్గా ఏంటి మీరు 45 years అయినా అని చెప్పి ఇప్పటికీ 1లో కూడా అదంటే 45 అని పిలుస్తారు సరదాగా, అంటే ఆఫ్ ద సెట్స్ కానీ లేకపోతే జోవియల్గా ఉండేటప్పుడు. అండ్ ఆ రిలేషన్తోనే యాక్చువల్గా పుష్ప 1 తర్వాత సార్ అసలు యాక్చువల్గా బయట ప్రమోషన్ యాక్టివిటీస్ ఏమీ చేయట్లేదు యాక్చువల్గా. బట్ మేము యాక్చువల్గా నేను అంటే లైక్ మొత్తం ప్రొడక్షన్ అంతా చూసుకుని రుద్రమామపురం అని చెప్పి ఒక హాట్స్టార్కి ఒక ఇది చేసాం, వెబ్ మూవీ చేసాం అనమాట. అది ట్రూ ఇన్సిడెంట్స్ మీద మొత్తం చీరాల ఫిషర్మెన్ బ్యాక్డ్రాప్లో చేసాం. అది యాక్చువల్గా అజయ్ ఘోష్ గారు కథ ఇవ్వడం జరిగింది. అజయ్ ఘోష్ గారు నేను లీడ్ క్యారెక్టర్స్ చేశాను అనమాట. ఈ 2 క్యారెక్టర్స్ మీద స్టోరీ అంతా ట్రావెల్ అవుతుంది. సో తర్వాత పుష్ప 1 రిలీజ్ తర్వాత ఇంకా సరే రిక్వెస్ట్ చేస్తే చూద్దాంలే రాజశేఖర్ అని అంటాను. బట్ ఏంటంటే సరే ఇలా నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను, ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అంటే సరే చూద్దాంలే అండి ఇది ఒకసారి చూపెట్టండి అంటే లాంచ్లు అవేం వద్దు మామూలుగా రండి వచ్చి కలుగుదాను. సో వచ్చిన తర్వాత ట్రైలర్ అంతా చూశారు మీరు చూస్తుంటే దాంట్లో కూడా క్లియర్గా సుకుమార్ సారే లాంచ్ చేశారు ట్రైలర్ని. లాంచ్ చేసి అప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పారు, అదే సేమ్ చెప్పారు, రాజశేఖర్లో చూస్తే ఏదో ఏజ్డ్గా ఉంటాడు గట్ నాకన్నా చిన్నోడు రాజశేఖర్ ఇలా అని చెప్పని. సో ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అంతా ఉంటుంది అన్నమాట సార్తో. సో ఇదంతా ఏంటంటే 2 సెట్స్లోనే జరిగింది. అది రిక్వెస్ట్ చేయడం మన ఏంటది ప్రగతి రిసార్ట్స్లో జరుగుతున్నప్పుడు ఒక రోజు ఇలా అన్నా అనమాట. ఇన్సిడెంట్లు ఏంటంటే ఆ రోజు వెళ్ళిపోతున్నారు, ఏదో బయటకి అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్గా వెళ్తున్నారు అనమాట. సో స్పెసిఫిక్గా చెప్పారు వస్తే మార్నింగ్ వచ్చింది సార్. అప్పుడు ఏంటంటే ఇమీడియట్గా సారథి స్టూడియోస్లో ఏదో వేరేది సీరియస్ ఎపిసోడ్ అవుతున్నా ఆ టైం ఆబ్వియస్లీ ఎందుకంటే ఒక మూడ్లో ఉంటారు కదా, అంటే ప్రైమరీ కాంబినేషన్ ఒక మూడ్లో ఉంటారు. ఆయన పిలిపించి మొత్తానికి ఆ రోజు లాంచ్ చేశారనమాట. సారథి స్టూడియోస్లో క్యారవాన్లో తీసుకొచ్చి లాంచ్ చేశారు. సో ఆ ర్యాపో ఆ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే. తర్వాత అప్కమింగ్ టాలెంట్ ఏమైనా ఉందంటే కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు పిలిపించి మాట్లాడి ఒకవేళ మనం అప్రోచ్ అవ్వకపోయినా ఒకవేళ బై ఎనీ ఛాన్స్ సార్ ఫ్రీ టైం ఉండి ఏమైనా పర్టికులర్ కొత్త ప్రాజెక్ట్ అలాంటివి చూసినా పిలిచి మరీ ఎంకరేజ్ చేస్తానమాట. సో ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. బన్నీ గురించి ఇంకేం చెప్పాలండి మీకు అసలు, అంటే అదే చెప్పాను కదా ఆయనకున్న ఇమేజ్కి అవన్నీ పక్కన పెట్టి ఆయన బిహేవియర్ ఉంటుందండి సెట్స్లో. ఒక కౌంటర్ ఆర్టిస్ట్తో ఎంత ఇదిగా సపోర్టివ్గా ఉంటారని అంటే మేము చూస్తుంటాం కదా, అంటే నార్మల్ ఏమవుతుందంటే మీకు సార్ ఎక్కువ కొత్త మందిని తీసుకుని చేస్తారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏమవుతుందంటే కొద్దిగా టైం పడుతుంది అంటే ప్రాపర్ అవుట్పుట్ రావడానికి. సో అసలు ఎక్కడ ఇది అవ్వకుండా టేక్ కేర్ ఓన్ టైం అని చెప్పి సపోర్ట్ చేయడం. అలాగే ఏంటి ఆన్ సెట్స్ మీద, అలాగే ఆఫ్ సెట్స్ మేము చూసింది ఏంటంటే ఈజ్ రియల్లీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అండి. మీకు మారేడుమిల్లి దీంట్లో ఫారెస్ట్లో షూట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఇంటీరియర్గా జరుగుతున్నప్పుడు సార్ పర్సనల్ మేకప్ మ్యాన్ కొద్దిగా ఎక్కడ కింద బేస్ క్యాంప్లోనో రావడం లేట్ అయింది. ఆయనకి ఏదో జస్ట్ వాటర్ పడి కంటిన్యూటీ ఇష్యూ అయ్యి మట్టి అది చెరిగిపోయింది అనమాట. యూ విల్ నాట్ బిలీవ్ కింద ఏదైతే మట్టి ఉందో తీసుకొని అలా రాసుకొని దాన్ని మ్యాచ్ చేసుకున్నారు. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ అదర్ హీరో డూయింగ్ దట్ యాక్ట్. అంటే ఇదనే కాదు హైజీనిక్, అది ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అడవిలో కింద బురదను తీసుకొని రాసుకోవడం అన్నది అంటే కొన్ని ఎలా ఉంటుంది అంటే కొన్ని నేర్చుకోవాలి కానీ మనం చూసుకొని. అలాగే మీకు మనం అదంతా లైవ్లో కూడా చూసుంటారు. ఒకసారి కాకినాడ నుంచి వస్తుంటే షూటింగ్ దీనికోసమని ఎక్కడో మధ్యలో ఆగి ఒక చిన్న డాబాలో కాకా హోటల్ వెళ్ళి టీ తాగడం. ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ ఇది ఇండికేట్ చేస్తుంది ఆయన క్యారెక్టరైజేషన్ అన్నది. ఇప్పుడు మనం ఆ రఫ్ది యాటిట్యూడ్ అనేది మనం దీంట్లో ఆన్ ద స్క్రీన్ చూసాం, పుష్పరాజులో చూసాం. బట్ బీయింగ్ అండ్ అల్లు అర్జున్ ఆయన ఎంత సింపుల్గా మెయింటైన్ చేస్తారో అందులో కంటే మరీ డీప్ చెప్పాలని అంటే డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఒక ఆర్టిస్ట్కి నేను స్టార్ హీరో తర్వాత ఇంకొక పక్కన ఇంకొక కౌంటర్ ఆర్టిస్ట్ అని డిఫరెన్సెస్ ఏమీ లేవు మీకు. అంటే ఇక్కడ నార్మల్గా మధ్యలో సెట్స్లో స్నాక్స్ కూడా తెస్తుంటారు కదా, అసలు నార్మల్గా ఏంటంటే అందరూ తీసుకుని ఏదైతే మన ప్రొడక్షన్ బాయ్ తీసుకుని అవే తీసుకుని తింటారు. అసలు ఆ డిఫరెన్స్ అనేది లేదు. ఎందుకంటే యూజువల్ ఏమవుతుందంటే నేను ఒక స్టార్ హీరోని అన్న ఆ ఫీలింగ్ అనేది ఎక్కడా లేదు. ఓకే. సో అలాంటి పర్సన్తో వర్క్ చేయడం, అందులోకి ఇలాంటి మ్యాసివ్ ఏంటో మ్యాగ్నస్ ప్రాజెక్ట్లో చేయడం, ఇంత హైప్ ఉన్న ప్రాజెక్ట్లో చేయడం అనేది మా అదృష్టం. అండ్ ఇంకా పుష్పలో క్యాష్వో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు తన స్టోరీ చెప్తూ ఉంటారు, తన వాయిస్ ఓవర్తోనే నడుస్తుంటుంది స్టోరీ. పుష్ప 2కి తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరగడం, సో ఏదో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ ఏదో జరిగింది. సో అది పర్సనల్గా తను అప్పుడు జైలు కూడా వెళ్ళినట్టున్నారు. దీనివల్ల ఏమైనా షూటింగ్ అయిపోయిందా? అంటే
టీమ్ పర్టికులర్గా 18 lakhs సంథింగ్ ఎంతో పే చేసి బయటికి తీసుకొచ్చారు, షూటింగ్ కూడా ఆగిపోయింది అని చెప్పారు. సో ఈ మూవీలో మరి తన క్యారెక్టర్ మొత్తం షూట్ చేశారా, ఏం జరిగింది? లేదండి తను దానివల్ల ఏమైనా delay ఆ టైంలో మేబీ ఒక షార్ట్ స్పాన్ తను ఏదో ఇదేంటే నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డిస్కస్ హిస్ పర్సనల్ ఇష్యూస్. తన పర్సనల్ ఇష్యూస్ నోవే రిలేటెడ్ టు మూవీ. సో ఏదో పర్సనల్ ప్రాబ్లం వచ్చి సినిమా ఏమైనా డిలే అయిందా? లేదు అవన్నీ బయట ఏంటంటే యాంటిసిపేషన్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు చూసారా, ఇది ఆ చితి మీద ఉన్నది రష్మిక, ఇవన్నీ ఏంటంటే మైండ్కి ఇట్స్ ఓపెన్ థింగ్, ఏదైనా అనుకోవచ్చు. సో అలాగే బయట వచ్చే న్యూస్లో మనం ఆబ్వియస్లీ దానికి వ్యాలిడిటీ ఉండదు కదా, ఏదో ఏదో అనుకుంటారు, డిఫరెంట్ వర్షన్స్ వస్తాయి. బట్ అలాగా అండ్ హీస్ వెరీ మచ్ దేర్, హీఈస్ దేర్ కదా ఇంత ఎంటైర్ మూవీ. అంటే నేను చూసి నేను చెప్తున్నాను, అంటే తర్వాత అది తన పర్సనల్ ఇష్యూ, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డిస్కస్ ఓపెన్లీ, ఎందుకంటే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఐ విల్ నాట్ డిస్కస్ అది. యా బట్ హీఈస్ దేర్ అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్లో అంతా ఉన్నట్టు. ఓకే. అండ్ ఇంకా ఈవెంట్, పాట్నాలో జరిగిన ఈవెంట్ గురించి స్టిల్ అంతా కూడా షాక్లో ఉన్నారు ఆడియన్స్, అక్కడ ఫ్యాన్స్ నిజంగా. సో మీకు ఏమనిపించింది? అండ్ ఇంకా సుకుమార్ గారు అక్కడికి వెళ్ళకపోవడం, ఇక్కడ బిజీ ఉన్నారని చెప్పేసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో. మీకు సుకుమార్ గారు చెప్తాను కదా, హీఈస్ వర్కాలిక్ అండ్ ఆయన ఎడిటింగ్ దీంట్లో సూట్లోనే ఉంటారు. మీకు ఈవెన్ వన్లో కూడా మీకు ఇక్కడ జరిగిన ఫంక్షన్కి సార్ రాలేదు, సుకుమార్ సార్, ఎందుకంటే అప్పుడు కూడా లైక్ టైట్ షెడ్యూల్ ఉంది, హీఈస్ వర్కింగ్ ఆన్. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన కాన్సెప్ట్ ఒకటే, బయట ప్రమోషన్స్ పబ్లిసిటీ నేను ఎందుకు, హీరో గారు ఉన్నారు, నేను నా పని నేను చేసుకుంటా, నా యాజ్ అ డైరెక్టర్ నాకు అవుట్పుట్ బాగా ఇవ్వాలి, ప్రమోషన్స్ అని హీరో గారు చూసుకుంటారు. అలాగే వర్క్ డివైడ్ చేసుకుని వెళ్ళడం అంతే వాళ్ళు. సో ఆబ్వియస్లీ నాకు తెలిసి ఏంటంటే మిగతా ఈవెంట్స్ కూడా ఐ డోంట్ థింక్ వెళ్తారు లేదో కూడా, ఇంకా మనకి 6 ఉన్నాయి యాక్చువల్లీ, లాస్ట్ హైదరాబాద్లో ఉన్నది. సో ఎందుకంటే వర్కింగ్గా ఐ మీన్ మీరు కంటిన్యూస్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే అన్ని లాంగ్వేజెస్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీళ్ళందరూ ఏంటంటే చెప్తాం బిహైండ్ ద స్క్రీన్ చూసి ఉన్న సోల్జర్స్ అనమాట. ఆన్ ద స్క్రీన్ ఆయన అయితే, ఆఫ్ ద స్క్రీన్ నేను అనమాట, బిహైండ్ ద స్క్రీన్ అనమాట. సో ఫోర్గ్రౌండ్లో హీరో గారు మెయిన్ క్యాస్ట్ అంతా వాళ్ళు పబ్లిసిటీ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అవుట్పుట్ మీద ఫోకస్ చేస్తుంటారు సార్. అండ్ పాట్నా గురించి వస్తుంటే అసలు నోవే అండ్ అంటే లైక్ ఎలా ఉందని అంటే మీకు 2011 అనుకుంటా షారుఖ్ ఖాన్ గారు వచ్చి ఇదే గ్రౌండ్లో కండక్ట్ చేశారు డాన్ మూవీకి. ఐ డోంట్ థింక్ అప్పుడు కూడా ఇంత క్రౌడ్ రాలే. మీది టోటల్గా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయింది సార్? నాది అయితే లాస్ట్ మంతే కంప్లీట్. అంటే మొన్న ఇన్సిడెంట్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక ప్రైమరీ సీన్కి నాకు ఏంటంటే కొద్దిగా డేట్ క్లాష్ వచ్చింది. అంటే వేరే మూవీ నేను ఆల్రెడీ కంటిన్యూస్ చేస్తాను, అది కూడా లీడ్ క్యారెక్టరే. కోర్ట్ మూవీలో నాకు క్లాష్ వచ్చింది అనమాట. ఒక ప్రైమరీ ఒక 3 days అడిగారు, నాకు అది కుదరలేదు అది, ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాం. అది అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ స్పాంటేనియస్ కుదిరితే డేట్స్ అవైలబుల్ దాన్ని బట్టి ఫినిష్ చేస్తుంటారు. ప్యాచ్ వరకు వచ్చినప్పుడు, ప్యాచ్ స్టేజ్ వరకు వచ్చినప్పుడు. సో అదొక్కటి మిస్ అయ్యి, ఒక ప్రైమరీ సీన్ మిస్ అయ్యాను అనమాట. అదేంటంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే కీ కాంబినేషన్, మన ఎవరు సుబలాక్ సుధాకర్ గారు, రోహిణి గారు, శివాజీ గారు, దర్శి గారు, వీళ్ళందరూ, సాయి కుమార్, వీళ్ళందరూ కాంబినేషన్లో ఉందన్నమాట కోర్టులో. సో ఆ డేట్ కుదరలేదు అది. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, అంతా కూడా ట్వీట్ చేస్తున్నారు. సో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ట్వీట్ చేయలేదు అనేది ఫ్యాన్స్ వార్, దీనివల్ల ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి అంటే అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అని చెప్పేసి సపరేట్ అయిపోయేవాళ్ళు. ఇంకంటే లిమిట్ క్రాస్ చేసి మరీ ట్రోల్ చేసుకుంటున్నారు. ఈవెన్ పదజాలం కూడా లిమిట్స్ దాడుతుంది. సో ఎందుకని అంటారు, ఏం జరిగి ఉండొచ్చు? అంటే ఇది ఈ ఇన్సిడెంట్ వల్ల కాకపోయి, ఇప్పుడు ట్రైలర్కి అంటే కొంతమంది ఎవరు ట్వీట్ చేయాలా, ఎవరు కమెంట్ చేయాలన్నది ట్రైలర్కి నాకు తెలిసి ఏంటంటే అంత ఎవరు రెస్పాండ్, అంటే నేను చూసిన ఇదేంటంటే నార్మల్గా ప్రాజెక్ట్ మూవీకి రెస్పాండ్ అవుతారు. మూవీకి ఉందనుకోండి, నార్మల్ యూజువల్ ఏమవుతానంటే బాగుందను బెస్ట్ విషెస్, రిలీజ్ అయ్యే ముందు బెస్ట్ విషెస్, లేదంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అయితే చెప్తుంటారు. ట్రైలర్కి నాకు తెలిసి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే ట్రైలర్కి అంత ఇదిగా ఎవరు అంత రెస్పాండ్ అవ్వరు, అన్లెస్ దే హ్యావ్ లైక్ అంటే హార్డ్ కోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటరలీ బన్నీ నేను ఫ్యాన్ని అని చెప్పి అలా పర్సనల్గా ఆలోచించి చేయాలి తప్పితే మీకు ఎస్ డెఫినెట్లీ ఇప్పుడున్న హైప్కి చూసి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అలా అని చెప్పి దట్ ఈస్ దేర్ ఓన్ పర్సనల్ డెసిషన్ అనమాట. ఇప్పుడు ఎవరైనా చేయలేదు ఎందుకనంటే దానికి మనం డిస్కషన్ కూడా అనవసరం. అండ్ డెఫినెట్లీ ఏంటంటే అది బాగుందని అనుకుంటే చేస్తారు, లేదు. బట్ డెఫినెట్లీ నాకు తెలిసి ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఈ చిన్న రిఫ్ట్స్ ఏమైనా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ తెలుగు ప్రాజెక్ట్ ఇది మనకు వచ్చినప్పుడు డెఫినెట్లీ వీళ్ళదా వాళ్ళదా అని పక్కన పెడితే ఒక తెలుగు మనకు అందరికీ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, వెదర్ పీపుల్ మే యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. సో ఇది డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇంక ఈ ఫ్యాన్ వార్స్ అంటారా,
ఏమంటారు అది, ఐ డోంట్ థింక్ ఏంటంటే వాళ్ళు అంత మెచ్యూరిటీతో ఆలోచించే వాళ్ళు కాదండి ఈ సెగ్మెంట్ అంతా. అంటే సారీ టు సే దిస్, బట్ మెచ్యూరిటీతో ఆలోచిస్తే అలా చేయరు. ఫ్యాన్ వార్స్ అనేది ఆన్లైన్ వరకు ఓకే బాగానే ఉంటుంది, ఇప్పుడనే కదా ఫ్యాన్ వార్స్ అనేది రైట్ ఫ్రమ్ మన ఎస్టర్ ఇయర్స్లో కూడా మన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు నాగేశ్వర గారు ఎన్టీఆర్ అండి, మా ఊర ఎన్టీఆర్ రోడ్, మా ఏఎన్ఆర్ రోడ్ అని చెప్పి అలా ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు ఉండేది. అండ్ చాలా కన్స్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళేవారు ఫ్యాన్స్ అప్పట్లో. ఈవెన్ రైట్ నౌ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భరత్ అనే మూవీకి 100 days ఫంక్షన్ రాజమండ్రిలో చేశారు. ఇన్సిడెంట్ మాది ప్రాపర్ రాజమండ్రి కాబట్టి నన్ను పిలిచారు గెస్ట్గా. ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేశారు 100 days భరత్ అని. అది ఆర్గనైజ్ చేసింది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కాదు, కృష్ణ గారు ఫ్యాన్స్ ఆర్గనైజ్ చేశారు. అంటే కృష్ణ గారు ఇప్పుడు యాక్టివ్గా లేకపోయారు, ఆయన లేకపోయినా ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. ఫ్యాన్స్ అలా అది ఆ కన్స్ట్రక్టివ్ మూడ్లో ఉంటారు. వాళ్ళ యానివర్సరీస్ కానీ బర్త్ యానివర్సరీస్ కానీ వాటికి ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ప్రాపర్ ఫ్యానిజం. నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటే మనము ప్రాపర్గా మన నేమ్ తీసుకురావాలి మన హీరోకి. బట్ ఇక్కడ ఏమవుతుందనంటే మీరు అన్నట్టు ఏంటంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ద వే వెళ్తున్నారు. ఓకే నేను కూడా యాక్చువల్గా కొద్దిగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాను. వెరీ రీసెంట్లీ మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నేనే ట్వీట్ చేశాను. ఏంటారు అంటే ఒకరినని కాదు అందరినీ, మీరు నాకు ట్వీట్ చూడండి, మై డియర్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ అని చెప్పి పెట్టా. వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ కాకుండా మన హీరో మీరు ప్రేమించే హీరో మీరు ఎవరైతే ఫ్యాన్ ఉందో వాళ్ళని ఎంతనో గొప్పగా మీరు ప్రమోట్ చేసుకోండి. బట్ వేరే హీరోని టార్గెట్ చేస్తూ పర్సనల్గా చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అక్కడి వరకు ఒక ఇదైతే ఇప్పుడు సపోజ్ ఏదో ఫ్యాన్ వార్ వరకు ఉంటే పర్వాలా, ఇప్పుడు ఓవర్ అండ్ అబోవ్ వెళ్ళిపోయి పార్టీల పరంగా కూడా దాన్ని కన్వర్ట్ చేసి ఏంటది కేసెస్ వరకు వెళ్ళిపోతే ఎవరు నష్టపోతారు? రేపు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంటారండి ఎండ్ ఆఫ్ ద డే. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాల్సి మీరు చూసుకోండి, ఎవరెవరి ఈ ఫ్యానిజము వెరీ డౌన్ లెవెల్లో జరుగుతుంది, కానీ ఈ వార్స్ అనేది టాప్ లెవెల్లో అందరూ బాగానే ఉంటారు. అందరూ బావా అనుకుంటారు, అందరూ ఫ్రెండ్సే. అన్నసరిగా వీళ్ళు కింద లెవెల్లో వాళ్ళు ఇచ్చేసుకొని ఇప్పుడు ఏమైందంటే కేసెస్ వరకు వెళ్ళింది అనుకోండి, ఎవరి పరిస్థితి ఏంటో వీళ్ళ కెరియర్స్ రూన్ అయిపోతాయి. ఒక్కసారి కంప్లైంట్ అయ్యి అండ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అవుతున్నాయి సోషల్ మీడియా, దీని మీద యాక్ట్స్ కూడా వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వీటిల్లో. ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆ ఫైల్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేసుకున్నదే కదా యాక్టివిటీ అనేది. నాకు తెలిసి ఐఎమ్ డ్యామ్ షూర్ అండి, ఏ హీరో ఇంకో హీరోని టార్గెట్ చేసి చెయ్యని చెప్పి ఏ హీరో చెప్పరండి. ఐఎమ్ డ్యామ్ షూర్, 100% కాన్ఫిడెంట్. నేను డిబేట్ చేస్తాను దాని గురించి. ఏ హీరో ఎవరిని చెప్పరు వేరే హీరోని ట్రాల్ చేయండి అని చెప్పని. ఈ లెవెల్లోనే మీరు రాజకీయంగా టర్న్ అవడానికి మెయిన్ రీజన్ ఆయన ఇప్పుడు నంద్యాల వెళ్ళినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అడవులకు సంబంధించిన మూవీస్ గురించి ఆయన మాట్లాడింది. సో దీని తర్వాత ఇంకొంచెం ఎక్కువ అవ్వడం, ఇప్పుడు ట్వీట్ చేయకపోవడం వల్ల అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది జరిగింది. అంటే షూటింగ్ టైంలో ఎప్పుడైనా ఇంత నెగిటివిటీ వస్తుంది, నంద్యాల వెళ్ళినప్పుడు ఇంత ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఏమైనా ఎప్పుడైనా అక్కడ ఏమైనా కనిపించిందా షూటింగ్లో డిస్టర్బెన్స్? నోవే అండి. అసలు షూటింగ్కి ఇప్పుడు నంద్యాల వెళ్ళడం అనేది హీరో గారు ఇట్స్ ఓన్ పర్సనల్ డెసిషన్. లేదు నోవే, అసలు అదే చెప్తాను కదా, బయట అంతా ఏంటంటే ఊహాగానాలు అంతే ఇవన్నీ. ప్రాజెక్టు డిలే అవ్వడానికి దానికి అసలు సంబంధం లేదండి. నేను ప్రాజెక్ట్ చెప్తాను కదా, ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఈజ్ అవుట్పుట్. అంటే అవుట్పుట్ బాగా రావడానికి టైం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు ఇదేనా కదా, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా చూసుకోండి, 1 yearలో కంప్లీట్ అయిపోయి మినిమం 2 years 3 years పట్టిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దాని తగ్గట్టుగానే దాని రిజల్ట్, దాని కలెక్షన్స్ దాని మీద బేస్ అయ్యి ఉంటాయి. అండ్ అందులోకి ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ కాబట్టి అసలు దీనికి సంబంధం లేదు. అండ్ ప్యూర్లీ నంద్యాల వెళ్ళడం అనేది యాజ్ ఎ రెగ్యులర్ పర్సన్గా ఇట్స్ ఓన్ హిస్ డెసిషన్. అంటే ఒక హీరో అయితే వెళ్ళకూడదు అని లేదు కదండి. ఆయన పర్సనల్గా ఆయన ఫ్రెండ్కి వెళ్ళి ఆయన చేసుకున్నారు. ఆయన పార్టీ పరంగా కూడా చేయలేదు కదా, ఓన్లీ బెస్ట్ విషెస్ చెప్పడానికి వెళ్ళారు, మాట్లాడారు, వచ్చేసారు అంతే. సో అంటే నేను ఒకరిని ఇచ్చేస్తూ ఒకరిని ప్రైజ్ చేస్తూ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను అసలు మ్యాక్సిమం అందరి హీరోస్తో చేశాను. అందులోకి మెగా కాంపౌండ్లో అందరితోనూ నేను చేశాను, ఎవరిని వదలలేదు. నిహారిక గారితో కూడా చేశా, రామ్ చరణ్ గారితో 3 సినిమాలు చేశా, పవన్ కళ్యాణ్ గారు 2 సినిమాలు చేశా, బన్నీ గారిది 2వ సినిమా, ఎవరు సాయి ధరమ్ తేజ్ గారితో చేశా, ఏంటిది మన విరూపాక్ష, మన ఎవరు ఉప్పిన చేశాను, వైష్ణవ్ గారి, చిరంజీవి గారితో విశ్వంబర కూడా నేను కంప్లీట్ చేశాను. సో నాకు ఐ విల్ బి ఏ న్యూట్రల్ పర్సన్. నాకంటే నా పర్సనల్ ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు, బట్ నేను యాజ్ అ ఆర్టిస్ట్గా నా సినిమా రిలీజ్ అవుతుంది, నేను ప్రమోట్ చేస్తాను. నేను ఒక ఫ్రేమ్లో కనిపెట్టినా ఐ విల్ ప్రమోట్. ఎందుకంటే ఆ లాయల్టీ నాకు ఉండాలి. నేను ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, డెఫినెట్లీ మినిమం నా రెస్పాన్సిబిలిటీ. అంటే లైక్ ఏమైనా క్రియేటివ్స్ని ప్రమోట్ చేస్తాను. అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్ పుష్ప ఉంది, నేను ప్రమోటింగ్ పుష్ప. రేపు ఇమీడియట్గా గేమ్ చేంజర్ ఉంది,
జనవరి 10th. ఇది అయిపోయింది, ఐ విల్ స్టార్ట్ ప్రమోటింగ్ దాట్ ప్రాజెక్ట్. తర్వాత విశ్వంబరం ఉంటుంది, పైప్ లైన్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నా పర్సనల్గా నేను ఒక హీరోని నేను ఇచ్చేసి అంటే లైక్ ఫాలో అయ్యేది వేరు, యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ వేరు. సో అలా ప్రొఫెషనలిజంగా తీసుకొని ఎవరికైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎవరైనా అది, అంటే నేను పలానా ఒకరికి ఫ్యాన్ అని నేను చెప్పట్లా, అది ఎవరూ చేయకూడదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమొస్తుందండి ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ క్లాషెస్ వస్తున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళింది అనుకో, నిజంగా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది అనుకో, ఏంటి పరిస్థితులు, అందరి పరిస్థితి. ఎస్, బట్ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది నడుస్తూనే వస్తుంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఫ్యామిలీస్ నుంచి ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. బట్ ఇప్పుడు తారాస్థాయికి వెళుతుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే హైదరాబాద్లో జరిగే ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారా లేదంటే చిరంజీవి గారా, వీళ్ళు ఎవరైనా గెస్ట్గా వస్తే బాగుంటుంది అనేది చాలా మంది నేను అదే కోరుకుంటాను. ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని తెలిసింది. అది ఎస్, అదే చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను అదే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే టాప్ లెవెల్లో ఎవరికి పర్సనల్ ఇవేమి ఉండవండి, డిఫరెన్సెస్ కానీ ఏమి ఉండవు. ఓకే, నార్మల్గా ఏంటంటే నేను యాక్ట్ చేసిన సినిమా కలెక్షన్ రావాలని నేను కోరుకుంటా. ఆబ్వియస్లీ ఉంటాను కదా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, అన్ని సినిమాల్లో చేశాను, నేను యాక్ట్ చేసిన ఏ సినిమానో బాగుండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే హిట్ సినిమా ఉండాలని యాజ్ అన్ ఆర్టిస్ట్, ఇండస్ట్రీ అనేది సెంటిమెంట్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా హిట్ సినిమా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమా అన్ని సినిమాలు బాగుండాలి, డెఫినెట్గా దాని మీద మాది కొద్దిగా ఎక్కువ పేరాలని కోరుకుంటాం. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని చెప్పని అనుకుంటున్నాం కదా. సో అలాగా ఒక హీరో కూడా అనుకుంటే తప్పే ఉంది, నేను చేసిన సినిమా బాగుండాలని ఎవరైనా హీరో అనుకుంటారు. అలా అనుకొని ప్రమోషన్స్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇలా మనది మనం ఎలివేట్ చేసుకుంటే తప్పలేదు, ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళని మనం ఇచ్చేసి చేయకూడదు, అదే నేను అనేది. ఆ ట్రాలింగ్ అనేది ఓకే, ఒక ఎక్స్టెంట్ వరకు ఏదో చేసుకున్నారంటే యాక్సెప్టబుల్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నేను అబ్జర్వ్ కూడా చేస్తున్నాను, ఎక్స్ట్రీమిటీస్ అయిపోతుంది, దాటిపోతున్నారు లిమిట్స్. అది మంచిది కదంటే వీళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదండి, ఎవరు ఎంత నెగిటివ్ ట్రాల్ చేసినా ప్రాజెక్ట్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, దట్ ఈస్ క్లియర్. కంటెంట్ బాగుంటే ఇప్పుడు ఈ ట్రాల్స్ చేసిన వాళ్ళు వచ్చి చూస్తారు. ఇదేంటంటే పైగా అలా మాట్లాడతారు అంతే. తర్వాత ఇదే స్పేసెస్లో అంత ఆర్గ్యుమెంట్ చేసుకుని మళ్ళీ వీళ్ళు మళ్ళీ డిస్కషన్ చేసుకుంటారు. నేను ఒక్కొక్కసారి ఏంటంటే సైలెంట్గా అబ్జర్వ్, ప్రతి స్పేస్లోనూ నేను ఎంటర్ అవుతాను, వింటాను, యాజ్ అ ప్యాసివ్ లిజనర్గా వింటాను. నేను అవసరమైతే పిచ్చినే కరెక్ట్ చేస్తాను, మొహమాట లాంటి చెప్తాను, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి చాలా మందికి స్పేసెస్లో చెప్పడం జరుగుతుంటుంది, అంతా అవుతుంది. సో మీరు అన్నట్టు ఏంటంటే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ డెఫినెట్లీ నేను కూడా విన్నాను సీరియస్లీ. అంటే పుష్పకి మనకి అన్ని సర్ప్రైజెస్. సో రిలీజ్ ముందు కూడా మ్యాసివ్ సర్ప్రైజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అది జరిగితే చాలా సంతోషం. రైట్. అండ్ ఇంకా ఫైనల్లీ మీరు గేమ్ చేంజర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, అవునండి, విశ్వంబర్లో కూడా చేస్తున్నారని చెప్పారు. చేశాను. 2 మూవీస్ నుంచి కూడా టీజర్స్ వచ్చినాయి. Yeah. సో ఆ క్యారెక్టర్స్ ఎట్లా ఉండబోతున్నాయి, సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? 2 మూవీస్లో ఏంటంటే కీ క్యారెక్టర్స్ అండి. అగైన్ అంటే లైక్ మంచి ప్రామినెంట్ ఉన్న క్యారెక్టర్సే, మంచి కాంబినేషన్సే. సో అంటే చెప్తాను కదా, దో ఇట్స్ నాట్ ఎ లెందీ ప్రెజెన్స్ లేకపోయినా, లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినా, బట్ గుడ్ క్యారెక్టర్ బాగుంటుంది. అంటే లైక్ డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ కనెక్టెడ్ విత్ ద స్టోరీస్ అండ్ విత్ ద మెయిన్ లీడ్స్ అనమాట. అది రైట్. రామ్ చరణ్ గారితో కాంబినేషన్ ఉంటుందా? నేను రామ్ చరణ్ గారి 3rd ప్రాజెక్ట్ కదా, ధృవ చేశాను, అంతకన్నా ముందు మన గోవిందరాంధ్ర వాళ్ళే చేశాను, ప్లస్ ఇది. ఈ మూవీలో కాంబినేషన్ సీన్ రామ్ చరణ్ గారితోనే. ఓకే, రామ్ చరణ్ గారితో కాంబినేషన్. అంటే 3 క్యారెక్టర్లు కనిపించిన ఈ టీజర్ చూస్తే సో ఎలా ఉండబోతుంది ఏంటి, ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టరైజేషన్ ఏంటి, అండ్ ఇంకా ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఫాదర్ లేకపోతే ఏంటనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఆయన ఏంటి ఎలక్షన్ కమిషనరా లేకపోతే ఏంటి అనేది. అంటే మీరు టీజర్లో చూసినట్టు, పోస్ట్లో చూసినట్టు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో డెఫినెట్లీ ఆ 3 క్యారెక్టరైజేషన్ ఉంటాయి మూవీలో. అంటే స్క్రీన్ నేను పుష్ప కొద్దిగా ఎక్కువ ట్రై అయ్యాం కాబట్టి కొద్ది గొప్పగా మాకు ప్రాపర్గా కంటెంట్, అంటే మనం షూటింగ్స్ చూసిన బట్టి మన కంటెంట్ ఐడియా వస్తుంది. కానీ బట్ గేమ్ చేంజర్ హార్డ్లీ లిమిటెడ్, ఎందుకంటే అది ఇంకా లైక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ జరిగింది షూటింగ్. నేను వెరీ లిమిటెడ్, అంటే లైక్ చేసిన దీంట్లో ఆయన కాంబినేషన్ మ్యాక్సిమం అవుట్డోర్స్ అవి ఎక్కువ జరిగినాయి కాబట్టి మిగతా అసలు స్టోరీ కానీ ఇది కంటెంట్ కానీ నిజంగా నాకు తెలియదు. నేను మీలాగా ఒక ఆడియన్గా బయట మీడియాలో చదవడం తప్పితే ప్రాపర్ స్టోరీ అని నాకు తెలియదు. అండ్ ఊహాగానం, మన ఇమాజినేషన్, ఆ పిక్చర్స్ చూసి దీంట్లో మన ఏంటది స్టార్టింగ్ మీరు ఫస్ట్ రిలీజ్ చేసింది బ్లేజర్స్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ పోస్టర్ అందరూ సునీల్ గారు వీళ్ళందరూ టీం అంతా బ్లేజర్స్లో రిలీజ్ చేశారు. తర్వాత మీరు అప్పన్న క్యారెక్టరు, మన ఒక విలేజ్లో ఉండే ఒక వైట్ అండ్ వైట్ ఒక క్యారెక్టరు, తర్వాత మీరు సో ఆ కైండ్ క్యారెక్టర్స్ బట్టి అప్పన్న క్యారెక్టర్తోనా లేదంటే చూడండి సార్ ఆయనతో కాంబినేషను. సో సేమ్ అంటే లైక్ ఆయనతో కౌంటర్ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి.
విశ్వంబర్లో చిరంజీవి గారితో చిరంజీవి గారితో అవ్వలేదండి ఇంకా అవ్వలేదు. సో యాక్చువల్గా ఉంటుంది అన్నారు, బట్ లెట్స్ హోప్ ద బెస్ట్. ఆయనతో అయితే బాగానే ఉంటుంది, మిగతా కాంబినేషన్స్ అయినాయి ఆల్రెడీ. ఓకే, అంటే ఇది మూవీ కూడా ఒక పీరియాడిక్ ఆర్ నిధి కోసం ఏదో సంథింగ్ అదే సోషియో ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పి మనం బయట వింటున్నాం యాక్చువల్లీ స్టోరీ అనేది. అంటే లైక్ మెజారిటీ వచ్చి ఏంటంటే లైక్ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంటుంది అని కూడా మనం ఆబ్వియస్లీ సోషియో ఫ్యాంటసీ అంటే విఎఫ్ఎక్స్ అవసరం ఉంటుంది ఎక్కువ. అండ్ తర్వాత మనం చూసాం కదా ఆ రోజు మన ఆంజనేయుడు విగ్రహం అంత విగ్రహం చూస్తే దాన్ని బట్టి మనకి అట్లీస్ట్ వీ కెన్ గెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అనేది. ఓకే, రైట్. సో మీ వరకు షూటింగ్ కంప్లీట్ అయిందా కొంతవరకు విశ్వంబర? అయిందండి విషయం కంప్లీట్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ కూడా అంటే ఇన్సిడెంట్లీ అసలు యాక్చువల్గా పొంగల్ అనుకున్నారు కదా రిలీజ్. క్యారెక్టర్ చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏదో ఓల్డ్కి తీసుకు ఆ చెవులు ముక్కు ఏదో కొంచెం అది చెప్పాను కదా సోషియో ఫ్యాంటసీ కాబట్టి. అండ్ అందులోకి ఇప్పుడు మనకి క్యారెక్టర్ లేదు నాది రెగ్యులర్ జనరల్ సివిలియనే, అంటే నార్మల్ సివిలియనే రెగ్యులర్ ఇది. మీకు సోషియో ఫ్యాంటసీ కాబట్టి డెఫినెట్లీ దేర్ ఆర్ ఛాన్సెస్ విఎఫ్ఎక్స్ అని ఉంటాయి కాబట్టి. మరి ఆ క్యారెక్టర్స్ని అయితే నాకు ఐడియా లేదు, చెప్తాను మీలాగా దీంట్లో ఈ టీజర్ ఆర్ట్లో చూసి మనం గెస్ చేయడం అంతే. రైట్ సార్, రైట్. సో డెఫినెట్గా మళ్ళీ మనం గేమ్ చేంజర్ ఉంది, విశ్వంబర ఉంది, మళ్ళీ ఎంట్రీ చేద్దాం. సో ఇలాగే మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.